భాగవతము వసుదేవుని ధర్మబోధ. తిన్నని పలుకులు పలుకుచు గ్రన్ననతగ పూజ చేసి కంసం రుసంసున్ మన్నించి చిత్తమెరియ ప్రసన్నానుడగుచు పలికి సౌరి నయమునన్. మర్యాదతో కూడిన మంచి మాటలతో క్రూరుడైన కంసుని గౌరవించి పొగిడాడు. మనస్సులో మంటగా ఉన్న వసుదేవుడు పైకి నవ్వుతున్న ముఖంతో అనునయంగా నేర్పుగా ఇలా అన్నాడు అని ఈ పద్య భావము. లలనకు పుట్టిన కొమరుని వలనందెగెదనుచు గగనవాణి పలికెన చలిగదవేని మృగాక్షికి గల కొడుకుల జంపనిత్తు క్రమమున నీకున్. ఈమెకు పుట్టిన కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు. దేవకికి పుట్టిన కొడుకులు అందరినీ నీకు తెచ్చి ఇస్తాను, వారిని నువ్వు చంపుదువు గాని అని ఈ పద్య భావం. వసుదేవుడు ఇలా చెప్పగానే కంసుడు తలూపుతూ సంతోషించాడు. భయపడుతున్న చెల్లెలు కుప్పను విడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ వసుదేవుడు అతని భార్య దేవకీదేవి తన మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్న. ఇలా కొంతకాలం గడిచింది. విడువక కంసుని ఎగ్గుల బడిదేవకి నిఖిల దేవ భావము తనకేర్పడనేటనొకని లెక్క గొడుగులనెన మండ్రునొక్క కూతుంగనియన్. కంసుడి చేత ఎడతగిని బాధలు పడుతూ దేవకీదేవి అందరూ దేవతల భావము తాను పొంది ఏడాదికి ఒకరు చొప్పున 8 మంది కొడుకులను ఒక కూతురును కన్నది అని ఈ పద్య భావం. అలా ఉండగా సుదతి మున్నుగన్ను సుతుకీర్తిమంతుని పుట్టు దడవు కంస భూవరునకు తెచ్చి ఇచ్చి చాలా ధృతి గల్గి వసుదేవుడాస పడక సత్యమందు నిలిచి. దేవకీదేవి మొదటి కాన్పులో ప్రసవించిన కొడుకు కీర్తిమంతుడు. ఆమె కన్న ఆ మొదటి కుమారుడిని పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకుని వచ్చి అన్న మాట ప్రకారము కంసుడికి ఇచ్చేశాడు అని ఈ పద్య భావము. పలికిన పలుకులు తిరుగగ సొలయక వంచనము లేక సుతుల రిపునకున్ గలగక ఇచ్చిన తీరుండిల వసుదేవుండు దక్కని తరుడు గలడే. ఇచ్చిన మాట తప్పకుండా తాత్సారం చేయకుండా బెంగ పడకుండా కన్న కొడుకును శత్రువునకు అప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప భూమి మీద ఇంకెవరున్నారు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.